ఈరోజు ప్రశ్న, నీవెవరవు? నీకున్న గుర్తింపు ఏంటి? యేసు అనుచరుడిగా గుర్తింపు పొందావా? ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నాగా ఆయన పాదాల చెంత వాక్యం వింటూ ఉండగా మీ హృదయాలను ఒకసారి మీరు పరిశీలన చేసుకోనండి. నీవెవరవు? ఇది ప్రశ్న. నీకున్న గుర్తింపు ఏంటి? నీ ఐడెంటిటీ ఏంటి? ఎవరైనా మిమ్మల్ని నీవెవరు అని ప్రశ్న అడిగితే దానికి జవాబుగా మీ గూర్చి మీరు కొంత చెప్పుకుంటారు. తర్వాత మీరు ఏ పని చేస్తున్నారు, ఏం చేస్తున్నారో చెప్పేస్తారు. నేను ఎలక్ట్రీషియన్ని, నేను నర్సుని అని చెప్పేస్తారు. వాస్తవానికి అది నీవెవరివో కాదు, నువ్వు ఏం పని చేస్తున్నావో అది. నేను ఎలక్ట్రీషియన్ని, నేను నర్సుని అని నువ్వు చెప్తూ ఉన్నప్పుడు అది నువ్వెవరివో కాదు, నువ్వు ఏ పని చేస్తున్నావో అది. ఇలా గనక జవాబిస్తే మీరు ఏమి పని చేస్తున్నారో అదే మీరుగా పరిచయం చేసుకుంటున్నట్లయితే ఇంకో ప్రశ్న వస్తుంది. ఏంటా ప్రశ్న? నువ్వు ఏ పని చేస్తున్నావో అదే నీవైతే నువ్వు చేస్తున్న పని ఆపేస్తే అప్పుడు నువ్వెవరు? నేను ఎలక్ట్రీషియన్ని అని నువ్వు చెప్పుకుంటున్నావుగా, నువ్వెవరు అంటే నేను ఎలక్ట్రీషియన్ని అంటున్నావు. నువ్వు ఆ పని చేయటం ఆపేస్తే అప్పుడు నువ్వెవరివి? చాలా క్లిష్టమైన జవాబులతో కూడినది ఈ ప్రశ్న. చాలా సింపుల్గా కనబడుతుంది. నీవెవరు అంటే చాలా సింపుల్గా జవాబు చెప్పేయచ్చు అని మీరు అనుకుంటున్నారు, కానీ కొంచెం కష్టంగా క్లిష్టంగా ఉంటుంది జవాబు చెప్పే విషయంలో, విధానంలో. ఈరోజు నేను ఒక కోణంలో ఈ ప్రశ్నకు జవాబు చెప్పదలిచాను. నీవెవరవో అన్న ప్రశ్నకు ఒక అద్భుతమైనటువంటి జవాబు ప్రభువైన యేసుక్రీస్తుతో నీకున్న సంబంధంలో నువ్వు కనుగొనగలవు. నువ్వెవరివి అంటే ఈ ప్రశ్నకు అద్భుతమైనటువంటి జవాబు క్రీస్తుకు నీకున్న సంబంధాన్ని బట్టి ఒక అద్భుతమైన జవాబును నువ్వు చెప్పవచ్చు. అలా చెప్పినప్పుడు ప్రభువైన యేసుతో నీకున్న సంబంధాన్ని బట్టి ఈ ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పినప్పుడు అది నీ ప్రవర్తనను, నీ జీవిత విధానాన్ని కూడా తెలియజేస్తుంది. ఉదాహరణ చెప్తాను నేను. మత్తయి సువార్త రాసిన భక్తుడు మత్తయి. అతడు ఒక సుంకపు గుత్తదారుడు. రోమా ప్రభుత్వ పాలనలో ఒక సుంకపు గుత్తదారుడిగా పనిచేస్తున్నాడు. పన్నులు వసూలు చేసే వ్యక్తిగా పనిచేస్తూ ఉన్నాడు. రోమా ప్రభుత్వం తరపున పనిచేస్తూ అతని జీవితం అంతా కూడా దురాశ చేత నడిపించబడింది. ఒకానొక సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు సుంకపు మెట్టు దగ్గర, పన్నులు వసూలు చేసే ఆ సుంకపు మెట్టు దగ్గర మత్తయి కూర్చొని ఉన్నప్పుడు తన దగ్గరికి వచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు. అన్నీ విడిచిపెట్టి, సమస్తం విడిచిపెట్టి మత్తయి ప్రభువును వెంబడించటం ప్రారంభించాడు. అప్పటి నుంచి అంతా మారిపోయింది. ఒక క్రొత్త గుర్తింపు మత్తయికి ఇవ్వబడింది. ఏంటది? యేసు అనుచరుడు అనే గుర్తింపు, యేసు శిష్యుడు అనే గుర్తింపు. దయచేసి గమనించండి. నీకు యేసుతో ఉన్న సంబంధంలో ఈ ప్రశ్నకు ఒక అద్భుతమైనటువంటి జవాబును కనుగొనవచ్చునని చెప్పుకుంటూ వచ్చాను కదా. ఇప్పుడు మత్తయిని అడుగుదాం, నువ్వెవరు అంటే అతను ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు నేను ఒక సుంకపు గుత్తదారుణ్ణి అని జవాబు చెప్పేవాడు. ప్రభువైన యేసును వెంబడించడం స్టార్ట్ చేసిన తర్వాత నువ్వెవరివి అని అడిగితే నేను యేసు శిష్యుణ్ణి, యేసు అనుచరుణ్ణి అని చెప్తాడు. యేసుతో ఉన్న సంబంధం ఇది. నువ్వేం పని చేస్తున్నావో దాంతో సంబంధంలే. యేసుకు నీకున్న సంబంధాన్ని బట్టి ఒక గుర్తింపును నువ్వు ఇవ్వగలవు.
నువ్వెవరివో అనేది జవాబు చెప్పగలవు. నేను యేసు శిష్యుణ్ణి, నేను యేసు అనుచరుణ్ణి అని చక్కగా జవాబు చెప్పగలవు. మత్తయి అదే చెప్తాడు. ఇప్పుడు యేసును వెంబడించటం ప్రారంభించిన తర్వాత నువ్వెవరివి అంటే నేను యేసు అనుచరుణ్ణి, యేసు శిష్యుణ్ణి అని చెప్తాడు. అంతకుముందు సుంకపు గుత్తదారుడు అని ఏం పని చేస్తున్నాడో అదే జవాబుగా చెప్పేవాడేమో కానీ ఇప్పుడైతే మాత్రము నేను యేసు అనుచరుణ్ణి, యేసు శిష్యుణ్ణి అని చెప్తాడు. ఈ రకమైనటువంటి గుర్తింపు, ఈ రకమైనటువంటి జవాబు అతని జీవిత విధానాన్ని తెలియజేస్తుంది, అతని ప్రవర్తనను తెలియజేస్తుంది. నేను యేసు అనుచరుణ్ణి అంటే నేను యేసును వెంబడించేవాడిని, ఆయన బోధనల్ని అనుసరించేవాడిని, ఆయన చేతల్ని క్రియల్ని అనుసరించేవాడిని, ఆయన జీవితాన్ని నేను అనుసరించేవాడిని, ఆయన ప్రవర్తనని అనుసరించేవాడిని, ఆయన మాటల్ని అనుసరించేవాడిని, ఆయన్ని టోటల్గా అనుసరించేవాడిని, అనుచరుణ్ణి, ఆయన శిష్యుణ్ణి, ఆయనలాగా ఉండటానికి ప్రయత్నం చేసేవాడిని. అది అర్థం. ప్రభువైన యేసుతో నీకున్న సంబంధాన్ని బట్టి నువ్వు పొందుకునేటువంటి గుర్తింపు ఇదై ఉంటుంది. ఇది నువ్వేం పని చేస్తున్నావో దాంతో సంబంధంలే. ఇది నీ క్యారెక్టర్ని తెలియజేస్తుంది, నీ ప్రవర్తనను తెలియజేస్తుంది, ఇది నీ జీవిత విధానాన్ని తెలియజేస్తుంది. సోదరి సోదరుడా, నువ్వేం చేస్తున్నావో, ఏ పని చేస్తున్నావో అది కాదు నువ్వెవరు అనే ప్రశ్నకు జవాబు, అద్భుతమైనటువంటి జవాబు ఏంటంటే యేసుతో నీకున్న సంబంధం. ప్రభువైన యేసులో నీకున్న సంబంధం, యేసుతో నీకున్న సంబంధాన్ని బట్టి ఒక అద్భుతమైన జవాబు నువ్వు చెప్పగలవు. నేను యేసు అనుచరుణ్ణి, యేసు శిష్యుణ్ణి. అదేం చేస్తుంది? నీ క్యారెక్టర్ని తెలియజేస్తుంది, నీ యొక్క బుద్ధిని, స్వభావాన్ని తెలియజేస్తుంది, నీ జీవిత విధానాన్ని తెలియజేస్తుంది. అప్పుడు ఈ ప్రశ్నకు సరి అయిన జవాబుగా అది ఉండగలదు. నీవెవరివి? నేను ఇలాంటి బుద్ధి స్వభావం కలిగిన యేసు అనుచరుణ్ణి, యేసు శిష్యుణ్ణి అని చెప్పటం ఆ ప్రశ్నకు సరి అయినటువంటి జవాబుగా ఉండగలదు. ఇప్పుడు అడుగుతున్నా సోదరి సోదరుడా, నువ్వెవరివి? నీ గురించి నువ్వేం చెప్పుకుంటావు? నిన్ను అడిగితే నువ్వెవరివి? నీ జవాబేంటి? నీకున్న గుర్తింపు ఏంటి? నువ్వు చెప్పగలవా? నేను యేసు అనుచరుణ్ణి అని చెప్పగలవా? నేను యేసు శిష్యుణ్ణి అని చెప్పగలవా? నేను యేసును అన్ని విధాలుగా అనుసరిస్తున్న వాణ్ణి అని చెప్పగలవా? అన్ని విషయాలలో యేసుని అనుసరిస్తున్న వాణ్ణి అని నువ్వు చెప్పగలవా? మాటలలో, చేతలలో, క్రియల్లో, ప్రవర్తనలో, జీవిత విధానంలో నేను యేసయ్యను వెంబడిస్తున్న వాడిని, అనుసరిస్తున్న వాడిని కనుక యేసు అనుచరుణ్ణి, యేసు శిష్యుణ్ణి అని నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పగలగటం, నువ్వు చెప్పటం ఒక ఎత్తు అయితే, అది ఆ రీతిగా నువ్వు గుర్తింపబట్టం ఇంకొక ఎత్తు. యేసు అనుచరుడిగా గుర్తింపబట్టం చాలా ముఖ్యమైనది. నీకు నీవుగా ప్రజెంట్ చేసుకోవటం, నేను యేసు అనుచరుణ్ణి, యేసు శిష్యుణ్ణి అని చెప్పటం నీ జీవితం ద్వారా, నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ జీవితం ద్వారా నేను యేసు అనుచరుణ్ణి చెప్పటం ఒక వంతు అయితే, ఇంకొక వంతు ఏంటంటే నువ్వు ఆ రీతిగా గుర్తించబడటం. నువ్వు నివసిస్తున్న స్థలాల్లో, నివసిస్తున్న వీధిలో, చదువుతున్న స్కూల్లో, కాలేజీలో, పనిచేస్తున్న, ఉద్యోగం చేస్తున్న స్థలాల్లో, బిజినెస్ చేస్తున్న స్థలాల్లో, నువ్వు ఉంటున్న స్థలాల్లో నువ్వు ఏ రీతిగా గుర్తించబడుతున్నావు? నీకున్న గుర్తింపు ఏంటి? నీ ఐడెంటిటీ ఏంటి? దేవుడు మనతో సూటిగా మాట్లాడిన కాక నీ ఐడెంటిటీ. నువ్వు పని చేస్తున్న స్థలాల్లో, బిజినెస్ చేస్తున్న స్థలాల్లో, నువ్వు ఉంటున్న వీధిలో నీకున్న పేరేంటి? నీకున్న గుర్తింపు ఏంటి? రెండు రకాలుగా మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నువ్వెవరు అన్న ప్రశ్నకు నువ్వు చెప్పే జవాబేంటి ఒకటి. రెండోది, నువ్వెవరు అనేది ఇతరులు నీ గురించి ఏం చెప్తున్నారు. పెద్ద గయ్యాళ్ళండి నీ క్యారెక్టర్, పెద్ద తగులాడే వ్యక్తి అండి నీ క్యారెక్టర్. అలా చెప్తున్నారా ఇతరులు? నేను గుర్తిస్తున్నారా? లేదండి, మంచి ప్రార్థనా పర్రాలు, చక్కగా చర్చి పోద్ది, చక్కగా
ప్రవర్తన ఉంటుంది, ఆమెది మంచిగా మాట్లాడుతుంది, ఎవరితో తగులాడదు. గుర్తింపు, ఇలాంటి గుర్తింపు నువ్వు కలిగి ఉన్నావా? ఈ రెండు కోణాల్లో జవాబును ఈరోజు మనం చెప్పవలసిన వారమై ఉన్నాం. సోదరి సోదరుడా, నువ్వెవరివి? నువ్వేం చెప్పగలవు? ఈ ప్రశ్నకు జవాబు వాక్యం ఏం చెప్తుంది? నేను యేసు అనుచరుణ్ణి, యేసు శిష్యుణ్ణి అని చెప్పగలవా? చెప్పే స్థితిలో నీ జీవితం ఉందా? అది ఒకటి. రెండవ కోణంలో నీకున్న గుర్తింపు ఏంటి? నువ్వు ఉంటున్న స్థలాల్లో, నివసిస్తున్న వీధిలో, పనిచేస్తున్న స్థలాల్లో, చదువుతున్న స్కూల్లో, కాలేజీలో నీకున్న గుర్తింపు ఏంటి? నీకు ఎలాంటి ఐడెంటిటీ ఉంది? నిన్ను ఏ రకంగా జనాలు చూస్తున్నారు? నీ ఎడల వారికి ఉన్న అభిప్రాయం ఏమిటి? నువ్వు చెప్పాలి, నేను యేసు అనుచరుణ్ణి, యేసు శిష్యుణ్ణి అని నువ్వు చెప్పగలగాలి. అలాగే ఇతరులు కూడా నిన్ను చూసిన వాళ్ళు, ఈమె యేసు శిష్యురాలు, లేదా ఇతను యేసు శిష్యుడు, యేసు అనుచరుడు అని చెప్పే రీతిగా నీ జీవితం ఉండాలి. నువ్వు చెప్పగలగాలి, నిన్ను చూసిన ఇతరులు చెప్పగలగాలి. దేవుడు మందసుడిగా మాట్లాడిన గాక. మత్తయి ఒకప్పుడు సుంకపు గుత్తదాడుగా పనిచేస్తుండేవాడు. అతని క్యారెక్టర్ ఏంటి? జీవిత విధానం ఏంటి? దురాశ చేత అతని జీవితం నడిపించబడేది. యూదుడే, కానీ రామ ప్రభుత్వం తరపున పనిచేస్తూ ఉన్నాడు. వాళ్ళ కొరకు పన్నులు వసూలు చేస్తూ ఉన్నాడు, అధిక పన్నులు వసూలు చేస్తూ ఉన్నాడు. అందుకని యూదుల చేత ఇట్లాంటి వాళ్ళు తృణీకరించబడుతూ ఉంటారు. ఈ సుంకపు గుత్తదారులు తృణీకరించబడుతున్నటువంటి వ్యక్తులు. చాలా చిన్న చూపు చూస్తుంటారు వీళ్ళని. ఎందుకు? రోమా ప్రభుత్వం తరపున పనిచేస్తున్నారు వీళ్ళు అని. అతని క్యారెక్టర్ దురాశ చేత నడిపించబడేవాడు. అధిక పన్నులు వసూలు చేసే వ్యక్తులు వీళ్ళందరూ కూడా. అలాంటి క్యారెక్టర్ ఉన్నవాడు ఈరోజు మనం అడిగితే, ప్రభువును వెంబడించడం ప్రారంభించిన తర్వాత నువ్వెవరమని అడిగితే, నేను యేసు శిష్యుడిని, యేసు అనుచరుణ్ణి అని తన క్యారెక్టర్ ఏ రీతిగా మారిపోయిందో దాని గురించి నేను యేసు అనుచరుణ్ణి, శిష్యుడిని అని చెప్పగలడు. నేను యేసు అనుచరుణ్ణి, యేసు శిష్యుడిని అని చెప్పగలిగేలా నీ జీవితం ఉందా? చెప్పగలిగేలా నీ జీవిత విధానము, నీ ప్రవర్తన, నీ మాటలు ఉన్నాయా? అలాగే నువ్వు చెప్పడం మాత్రమే కాదు, నిన్ను చూస్తున్న వాళ్ళు, నీ చుట్టూన్న వాళ్ళు నిన్ను ఈ రీతిగా గుర్తిస్తున్నారా? యేసు అనుచరుడిగా, యేసు శిష్యుడిగా, శిష్యురాలుగా నిన్ను గుర్తిస్తున్నారా? గుర్తించే రీతిలో నీ మాటలు, నీ చేతలు, ప్రవర్తన, నడవడిక, నీ జీవిత విధానం ఉంటున్నదా? ఏం జవాబు చెప్తావు ఈ ప్రశ్న? నువ్వు జవాబు చెప్పాలా? ఏం జవాబు చెప్తావు? మత్తయి సువార్త 9:9లో నేను ఇందాక చెప్పిన మత్తయి గురించి రాయబడి ఉంది. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి 18 నుంచి 22 వచనాలు మనం చదివితే అక్కడ ఇంకొంతమంది కనబడతారు. మొదటి ఫేజ్లో, మొదటి ఫ్రేమ్లో పేతురు కనబడతాడు, సోదరుడైన ఆంద్రేయ కనబడతాడు. వీళ్ళు సముద్రంలో వల వేస్తూ ఉన్నారు. వల వేసినప్పుడు ప్రభు చూశాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. నన్ను వెంబడించండి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అని చెప్పాడు. నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను, మీ ఐడెంటిటీ మారుస్తాను, మీ గుర్తింపును మారుస్తాను. అది మీ గుర్తింపును మారుస్తాను. మీరు జాలర్లుగా, చేపలు పట్టే వాళ్ళుగా, వాళ్ళకు జాలర్లకు ఉండే స్వభావాన్ని, బుద్ధిని కలిగి ఉన్నారు. ఇప్పటి నుంచి మీ స్వభావాన్ని మారుస్తా, బుద్ధిని మారుస్తా, జీవిత విధానాన్ని మారుస్తా. ఇప్పటి నుంచి మీరు మనుషులను పట్టే జాలర్లుగా తయారవుతారు. మీ ఐడెంటిటీని మారుస్తా, మీ గుర్తింపును మారుస్తా. అప్పటి నుంచి పేతురు, ఆంద్రేయ ప్రభువును వెంబడించారు. వాళ్ళ గుర్తింపు మారిపోయింది. యేసు అనుచరులు, యేసు శిష్యులు అనే కొత్త గుర్తింపు వాళ్ళకి ఇవ్వబడింది. ఇది మొదటి ఫ్రేమ్లో వీళ్ళిద్దరు కనబడతారు ఆ వాక్య భాగంలో. ఇంకొంచెం దూరం పోయిన తర్వాత రెండవ ఫ్రేమ్. ఈ రెండవ ఫ్రేమ్లో ఎవరు కనబడతారు? జబదయి కుమారులైన యాకోబు, యోహానులు కనబడతారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దోణిలో కూర్చొని ఉన్నారు. దోణిలో తండ్రి కూడా ఉన్నాడు. ఆ దోణిలో తండ్రి దగ్గర కూర్చొని వలలు బాగు చేసుకుంటూ ఉన్నారు. ఇదే మాట అంటాడు, నన్ను వెంబడించండి,
నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను. సమస్తం విడిచిపెట్టి, ధోనిను తండ్రిని విడిచిపెట్టి ప్రభువైన యేసును వెంబడించటం ప్రారంభించారు. కనుక మత్తయ్యే కాకుండా మత్తయి 9:9లో మత్తయి యేసు అనుచరుడిగా మారిపోయాడు. అతని జీవిత విధానం యేసు అనుచరుడు అని చెప్పే దాన్ని బట్టి అర్థమైపోద్ది. ఇక్కడ మత్తయి 4:18-22లో గమనిస్తే ఇంకొంతమంది ఒక నలుగురు కనబడతారు. పేతురు, అంద్రియ, యోహాను, యాకోబులు. వీళ్ళు కూడా వాళ్ళ పాత గుర్తింపు ఏదై ఉన్నప్పటికీ కూడా యేసును వెంబడించటం ప్రారంభించారు, యేసును అనుసరించటం ప్రారంభించారు, యేసు అనుచరులుగా మారిపోయారు, యేసు శిష్యులుగా కొత్త గుర్తింపును పొందుకుంటూ ఉన్నారు. వాళ్ళ మాటలు మారిపోయినాయి. ఇంతకు ముందులాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు కాదు. ఇప్పుడు ప్రభుని వెంబడిస్తున్నారు, ప్రభుని అనుసరిస్తూ ఉన్నారు. ప్రభుకు తగ్గట్టుగా మాట్లాడాలా, ప్రభుకు తగ్గట్టుగా బిహేవ్ చేయాలా, ప్రవర్తించాలా. ప్రియ సోదరి సోదరుడా, నువ్వు యేసు అనుచరుడు అని చెప్పుకుంటుంటే, యేసు శిష్యుడు అని చెప్పుకుంటే, మరి ప్రభుకు తగ్గట్టుగా మాట్లాడుతున్నావా? ప్రభుకు తగ్గట్టుగా పనిచేస్తున్నావా? ప్రభుకు తగ్గట్టుగా ప్రవర్తిస్తున్నావా? ప్రభుకు తగ్గట్టుగా నీ జీవిత విధానం ఉంటుందా? ప్రభుకు తగ్గట్టుగా నీ మాటలు లేకపోతే, ప్రభువైన యేసుకు తగ్గట్టుగా నీ ప్రవర్తన లేకపోతే నువ్వు ఎలా చెప్పుకోగలవు? నేను యేసు శిష్యుడిని, యేసు అనుచరుడిని ఎలా చెప్పుకోగలవు? తగ్గట్టుగా ఉండాలి. చక్కగా అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ మీకు తెలియజేస్తాను. ఒక మంచి విశ్వాసి అయిన సైనికుడు ఉన్నాడు. ఒక చోట సైనిక పటాలంలో పనిచేస్తున్నాడు, సైనిక బేస్లో పనిచేస్తున్నాడు. సెలవులు ఇచ్చారు. సెలవులు ఇచ్చేసరికి ఇంటికి బయలుదేరాడు. లగేజ్ తీసుకున్నాడు. రైల్వే స్టేషన్కి వచ్చాడు. తన ట్రైన్ ఉండే ప్లాట్ఫామ్ మీదకి వచ్చాడు. గమనిస్తే తన ఊరికి వెళ్ళేటువంటి ట్రైన్ చిన్నగా బయలుదేరింది, కదిలింది, స్టార్ట్ అయింది. ఇది గమనించిన ఇతను ప్లాట్ఫామ్ మొదట్లో ఉన్నాడు కదా, అప్పుడే ప్లాట్ఫామ్ మీదకి వచ్చాడు. లగేజ్ తీసుకొని ప్లాట్ఫామ్ మీద పరిగెత్తటం ప్రారంభించాడు. ట్రైన్ అందుకోవాలా, ట్రైన్ బయలుదేరింది, స్టార్ట్ అయింది, ట్రైన్ అందుకోవాలా అని పరిగెత్తటం స్టార్ట్ చేశాడు. ఆ తొందరలో చూసుకోకుండా అక్కడ ఒక పండ్ల బండి ఉంది, యాపిల్స్ చక్కగా పేర్చబడి ఉన్నాయి. ఆ తొందరలో చూసుకోకుండా ఆ పండ్ల బండి మీద పడ్డాడు. ఆపిల్ పండ్లన్నీ కూడా ప్లాట్ఫామ్ మీదకి ప్లాట్ఫామ్ మీదకి పడి చల్లాచెదరైపోయినాయి. ఆ పండ్లు అమ్ముతున్నటువంటి కుర్రాడు ఇంకా ఏం చేస్తాడు పాపం, కిందికి వంగి ఆపిల్స్ని ఏరుకోవటం ప్రారంభించాడు. ఈ సైనికుడు మంచి విశ్వాసి కదా. ఇక ఆ బయలుదేరినటువంటి ట్రైన్ని పట్టుకునే ప్రయత్నాన్ని విరమించి ఆగిపోయాడు. అక్కడ లగేజ్ కింద పెట్టాడు. ఆ కుర్రోడికి క్షమాపణలు చెప్పాడు. క్షమించాయి బాబు అని, నేను చూసుకోలేదు, పండ్ల బండి మీద పడ్డాను, క్షమించు అని నన్ను అడిగాడు. వెంటనే ఏం చేశాడు అంటే లగేజ్ కింద పెట్టి, ఈ పిల్లోడు ఏరుకుంటున్నాడు, అతని వల్ల కావట్లేగా ఆ పండ్లన్నీ కూడా సమకూర్చుకోవడానికి, ఇతను కూడా ఆ పండ్లు ఏరి ఆ బండి మీద పెట్టడం ప్రారంభించాడు. ఒక్కొక్క యాపిల్ పండుని తీసుకోవటం, తన జోబులో నుంచి కర్చీఫ్ తీశాడు, చక్కగా తుడుస్తూ ఉన్నాడు. ఆ పండ్ల బండి మీద పేర్చటం స్టార్ట్ చేశాడు. ఈ రీతిగా ఇద్దరు కలిసి ఆ పడిపోయిన పండ్లన్నిటినీ కూడా సమకూర్చి చక్కగా ఆ బండి మీద పేర్చారు. చక్కగా పేర్చారు. ఇదంతా అయిపోయిన తర్వాత, ఆ పనంతా అయిపోయిన తర్వాత, ఆ పండ్లు అమ్ముతున్నటువంటి ఆ కుర్రోడు ఈ సైనికునికి థ్యాంక్స్ చెప్తూ, అయ్యా మీ పేరు యేసా అని అడిగాడు. పిల్లోడు చాలా చిన్న పిల్లోడు. అతడు ప్రభువైన యేసుని గురించి విన్నాడు, ప్రభువైన యేసుని చూడలే. ప్రభువైన యేసుని గురించి విన్నాడు. చాలా మంచోడు, దయగలవాడు, కనికరం కలిగిన వాడు, ఇతరులకు సాయం చేస్తాడు, ఇతరులకు సాయం చేస్తాడు, ఇతరులకు సాయం చేస్తాడు. ఇదే అతని మనసులో ప్రభువైన యేసుని గురించి ఉన్నది.
ఈ సైనికుడు ఈ రీతిగా తనకు సహాయపడేసరికి, దయతో కనికరంతో తనకు సహాయపడేసరికి పండ్లన్నీ కూడా చక్కగా తుడిస్తూ ఆ బండి మీద చక్కగా పేర్చి సహాయపడేసరికి ఈ చిన్న పిల్లవాడికి ఇతను ఏమైనా యేసయ్య ఉంటాడేమో అన్న సందేహం వచ్చి అడిగేశాడు, మీరు యేసా? మీ పేరు యేసా? అప్పుడు ఆ సైనికుడు అన్నాడు, బాబు కాదు నాయన, నా పేరు యేసు కాదు, నేను యేసుని కాదు, కానీ యేసులాగా ఉండటానికి ప్రయత్నిస్తున్నా, యేసులాగా ఉండటానికి ప్రయత్నిస్తున్నా. ఆ పిల్లోడు యేసుని చూడలే, ప్రభువైన యేసుని చూడలే, ఎట్టుంటాడో తెలియదు, కానీ అతని గురించి విన్నాడు. ఆ యేసు లక్షణాలు కనబడేసరికి ఈ సైనికుల్లో యేసయ్య ఉంటాడేమో అన్న ఉద్దేశంతో, మీరు యేసా? మీరు యేసా? మీ పేరు యేసా? అతను కూడా చాలా వినయంగా, కాదు బాబు, నేను యేసుని కాదు, యేసులాగా ఉండటానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని. ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా అడిగారా, మీరు యేసా? నీ పేరు యేసా? నీలో యేసు లక్షణాలు కనబడుతున్నాయి, నీ మాటలు యేసయ్యలాగున్నాయి, నీ ప్రవర్తన యేసులాగుంది, నీ జీవిత విధానం యేసులాగుంది, దయతో కనికరంతో నిండి ఉంది, సహాయం చేస్తున్నావు, ఇతరులకు సహాయం చేస్తున్నావు, నీలో యేసును చూడగలుగుతున్నా. నువ్వు యేసా? ఎప్పుడైనా అడిగారా? కానీ అడగటానికన్నా ప్రయత్నం చేశారా? దేవునితో సుడిగా మాట్లాడను కాక, నువ్వు ఎవరిని కనపరచాలా? దయ్యాన్ని కాదు, సాతాన్ని కాదు, సాతాను గుణ లక్షణాలని కాదు, ప్రభు అయిన యేసును. ఎవ్వరు కూడా యేసయ్యను చూడలే, భౌతికంగా ఎట్టుంటాడో మనం ఎవ్వరని చూడలే, ఇతరులు ఎవరు చూడలే, కానీ మనలో యేసయ్యను ఇతరులకు కనపరచాలా? యేసయ్య గుణలక్షణాలు ఎలా ఉంటాయో అనేది వాక్యం చదువుతూ మనం నేర్చుకుంటున్నాం. కనుక మనం ఏం చేయాలి? ఆ గుణలక్షణాలని అలవర్చుకొని ఆ గుణలక్షణాలని మనం కలిగి ఉండి మనం ఇతరులకు ఆ గుణలక్షణాలని చూపిస్తూ యేసు ఎలా ఉంటాడో ఇతరులకు చూపించాలా? యేసు ఎలా ఉంటాడో నీ మాటల ద్వారా చూపించాలా? యేసు ఎలా ఉంటాడో నీ ప్రవర్తన ద్వారా చూపించాలి. కనపరచు యేసయ్యను కనపరచు, నీ మాటల ద్వారా కనపరచు, నీ ప్రవర్తన ద్వారా కనపరచు, నీ నడవడిక ద్వారా కనపరచు. దేవుడు మనతో సుడిగా మాట్లాడనుగాక. నువ్వు అట్టుండాలి. నువ్వెవరివి? దానికి జవాబు, నేను అది యేసు అనుచరుణ్ణి, యేసు శిష్యుణ్ణి అని నువ్వు చెప్పటమే కాదు, నీ జీవితం ద్వారా రుజువు చేయాలి, నీ జీవితం ద్వారా చూపించాలి, నీ మాటలు ప్రవర్తన ద్వారా చూపించాలి. అంత మాత్రమే కాదు, ఇతరులు యేసయ్య లక్షణాలని నీ జీవితంలో కనుగొని వాళ్ళు కూడా యేసు అనుచరుడు అని గుర్తించాలి, యేసు శిష్యుడు శిష్యురాలు అని గుర్తించాలి. ఆ రీతిగా నీ గుర్తింపు ఉండాలి. దేవుడు మనతో సూటిగా మాట్లాడనుగాక. ఇంకా లోతుల్లోకి వెళ్తే పేతురు యోహానులు ఒకసారి అపోస్తల కార్యం 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఒకసారి వీళ్ళు దేవాలయంలోకి వెళ్ళారు ప్రార్థన చేసుకుందాము అని. ప్రార్థనా సమయంలో ఆ టైంలో శృంగారం అనే ఆ దేవాలయపు ద్వారం దగ్గర కుంటి భిక్షకుడు భిక్షం అడుగుతూ ఉన్నాడు. స్వస్థపరిచాడు, పేతురు యోహాను స్వస్థపరిచారు. తర్వాత పెద్ద గుంపు వాళ్ళ చుట్టూ గుమిగూడింది. పేతురు బలమైన ప్రసంగం చేశాడు. పురుషుల్లోనే 5,000 మంది ప్రభు తట్టు తిరిగారు, ప్రభు నమ్ముకున్నారు. అది చూసిన సద్దుకయ్యులు కావచ్చు, ఈ యాజకులు కావచ్చు, దేవాలయపు అధిపతి కావచ్చు, కుళ్ళుతో పట్టుకున్నారు పేతురు యోహానుని. సాయంకాలం అయింది అప్పటికే, అందుకనే కావల్లో ఉంచారు ఆ రాత్రి. మరుసటి ఉదయాన ఇది అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఈ 2 అధ్యాయాల్లో వ్రాయబడిన మాటలు నేను మీకు చెప్తూ ఉన్నా. మరుసటి రోజు ఉదయం అయినప్పుడు ఆ యూదుల మహాసభ కూడుకుంది, సన్హెద్రిన్ మహాసభ. అధికారులు ఉన్నారు, మరి పెద్దలు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, అందరు గుమ్మిగూడారు. పేతురు యోహానుల మధ్యలో నిలబెట్టారు. ఏ నామం పేరట, ఏ బలం చేత మీరు వీడిని స్వస్థపరిచారబ్బా
అని ప్రశ్నించారు. పేతురు పరిశుద్ధాత్మ చేత నిండిన వాడిగా ధైర్యంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఎంత డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. అందరు ప్రధాన యాజకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. మీరు సిలువ వేసినా దేవుడు లేపినా నజరేయుడైన యేసు నామంలో చేశామండి. స్వస్థత అనేది మీరు సిలువ వేసిన యేసు నామంలో మేము వీనికి స్వస్థత కలగజేశాం. ప్రభువైన యేసు నామమే. మీరు ఇల్లు కట్టువారైన మీరు నిరాకరించిన రాయి, తృణీకరించిన రాయి ఆయనే, ఆయన మూలకు తలరాయి ఆయను. ఎంత సూటిగా మాట్లాడుతున్నారు చూడండి. ఇంకా చెప్తారు, ఏ నామమున రక్షణ కలగదు, ఈ నామములో తప్ప ఏ నామమున ఆకాశము కింద భూమి మీద ఇవ్వబడిన ఏ నామంలో రక్షణ కలగదని స్పష్టంగా చెప్పారు. అసలు వీళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. చదువుదామా ఒక వచనం, అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహాన్ల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామర్లని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. యేసు అనుచరుడు, యేసు శిష్యుడు. ఆ గుర్తింపులో ఇంకా లోతైనటువంటి విధానం ఏంటి? లోతైనటువంటి విధానం యేసుతో కూడా ఉండిన వారు. వీరు యేసుతో కూడా ఉండిన వారు. ప్రియ సోదరి సోదరుడా, ఈ గుర్తింపును మనం కలిగి ఉండాలి. నువ్వు చెప్పాలా, నువ్వెవరివి? యేసుతో కూడా ఉండేవాణ్ణి, యేసును అనుసరిస్తూ యేసుతో కూడా ఉండేవాణ్ణి అనే గుర్తింపు నువ్వు కలిగి ఉండాలి. ఈ జవాబును నువ్వు చెప్పగలగాలి. నువ్వెవరివి? యేసుతో కూడా ఉండేవాణ్ణి, యేసుతో కూడా ఉండేదానిని. నువ్వు ఈ గుర్తింపును పొందుకోవటమే కాదు, ఈ జవాబు నువ్వు చెప్పడం మాత్రమే కాదు, ఇతరులు కూడా ప్రధాన యాజకులు, పెద్దలు, అధికారులు వీళ్ళని చూసి వీళ్ళు యేసుతో కూడా ఉన్నారబ్బా, వీళ్ళు యేసుతో కూడా ఉన్నారు అని చెప్తున్నారు. చక్కగా అక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు నిన్ను చూసి ఎవరైనా కానీ ఈ బిడ్డ యేసుతో కూడా ఉండే బిడ్డ, యేసులాగా ఉండే బిడ్డ, యేసు అనుచరుడిగా శిష్యురాలుగా ఉండే బిడ్డ అని చెప్పగలరా? అలాంటి గుర్తింపును మనం కలిగి ఉన్నామా? నువ్వెవరివి? ఇతరులు చెప్పాలా? యేసుతో కూడా ఉండేవాడు, యేసుతో కూడా ఉండే వ్యక్తి, యేసును అనుసరిస్తున్న వ్యక్తి చెప్పగలగాలి. దేవుడు మనతో సూటిగా మాట్లాడునుగాక. ఈరోజు నీ గుర్తింపు ఏదై ఉన్నప్పటికీ కూడా ప్రభువైన యేసు దగ్గరకు వచ్చి, దేవా నా గుర్తింపును మార్చు దేవా, నువ్వెవరు అంటే నేను జవాబు చెప్పలేకపోతున్నా, నాకు సరి అయిన గుర్తింపు ఇతరుల మధ్యలో లేదు, నా గుర్తింపుని మార్చేదేవా, నా ఐడెంటిటీని మార్చుదేవా అంటే ఆయన నీ ఐడెంటిటీని మారుస్తాడు, నీ గుర్తింపుని మార్చేస్తాడు. నువ్వు ఈ ప్రశ్నకు సరి అయిన విధంగా జవాబు చెప్పేలా నీ గుర్తింపునే మార్చేస్తాడు ఆయన. ఉదాహరణ చెప్తా. లూకా సువార్త 19వ అధ్యాయం తీయండి. జక్కయ్య అని ఉన్నాడు, మనకు బాగా తెలుసు కదా జక్కయ్య. ఏం జరిగింది? ఒకానొక సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు ఎరుకో పట్టణానికి వచ్చి ఉన్నాడు. వచ్చింటే ఈయనేమో సుంకపు గుత్తుదారుడు, మరి ధనవంతుడు, ప్రభువైన యేసుని చూడాలనుకున్నాడు, కానీ పొట్టోడు కనుక యేసుని చూద్దామని అనుకుంటే జనాలు గుంపు కూడా ఉన్నారు, తను పొట్టోడు, అందుకని చూడలేకపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఏ దారిలో రాబోతూ ఉన్నాడో అది తెలుసుకొని పరిగెత్తుకుంటూ పోయి అతనికంటే ముందుగా పోయి ఆయన చూడటానికి అని చెప్పి ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ప్రభువైన యేసు దగ్గరికి వచ్చాడు, ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు, కన్నులెత్తి చూశాడు, జక్కయ్యని పిలుస్తున్నాడు. జక్కయ్య త్వరగా దిగుదే జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పాడు. అప్పుడు రాయబడినటువంటి మాట, జక్కయ్య త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనేను. 7వ వచనం ఇప్పుడు చదవండి. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవెళ్ళనని చాలా సనుగుకొనిరి. ఇది అతనికున్న గుర్తింపు. పాపి అయిన మనుషుడండి, పాపి అయిన మనుషుడు. జక్కయ్యకు ఉన్న గుర్తింపు ఏంటంటే, జక్కయ్యను చూసి ఈయన ఎవరండి అని అంటే ఆయన పాపి అయిన మనుషుడండి అని చెప్పేస్తారు. ఈయన ఎవరు? పాపి అయిన మనుషుడు. ఇది జక్కయ్యకు అందరి మధ్యలో ఉన్నటువంటి గుర్తింపు, ఆ పట్టణంలో ఉన్నటువంటి గుర్తింపు. పాపి పాపి. సూటిగా మాట్లాడుకుందామా? నీకున్న గుర్తింపు ఏంటి? సోదరి సోదరుడా, ఈ ఆలోచన పక్కకు పోనీయద్దు. నీ ఇంట్లో నీ భర్తకు నీ ఎడల, నీ భార్యకు నీ ఎడల, నీ పిల్లలకు నీ ఎడల ఒక అభిప్రాయం ఉంటుంది.
దాన్ని గుర్తింపు అంటాం. ఆ అభిప్రాయంలో నీవెవరు? సీక్రెట్గా అడిగితే నీవు ఎవరివో చెప్పమని నీ భర్తను అడిగితే ఏమని చెప్తారు? భార్యను అడిగితే ఏమని చెప్తారు? నీ పిల్లల్ని అడిగితే ఏమని చెప్తారు? సోదరులను, అక్క చెల్లెలను, అన్నదమ్ములను అడిగితే నీ గురించి ఏం చెప్తారు? వాళ్ళకంటే ఒక అభిప్రాయం ఉంటుంది. దాన్ని నేను గుర్తింపు అంటున్నా. వాళ్ళు నీ ఎడల ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారో అదే నీకున్న గుర్తింపు, ఐడెంటిటీ. నీ ఇంట్లో నీ గురించి ఏమనుకుంటున్నారు? నీకున్న గుర్తింపు ఏంటి? స్కూల్లో చదువుతున్నావు, కాలేజీలో చదువుతున్నావు, నీ క్లాస్మేట్స్ మధ్య నీకున్న గుర్తింపు ఏంటి? పని చేస్తున్నావు ఆఫీస్లో, లేకపోతే స్కూల్లో, కాలేజీలో, ఆఫీస్లో, ఫ్యాక్టరీలో, ఎక్కడైనా కానీ పని చేస్తున్నావు, నీ కొలీగ్స్ మధ్య నీకున్న గుర్తింపు ఏంటి? నేను చూసి ఏమనుకుంటున్నారు? వారి దృష్టిలో నీ గురించి వాళ్ళ అభిప్రాయం ఏంటి? అదే నీకున్న గుర్తింపు, ఐడెంటిటీ. నీకున్న గుర్తింపు ఏంటి? నీ గురించి ఏమని చెప్పుకుంటున్నారు? నీ ఇంట్లోనే నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? నువ్వు నివసిస్తున్న వీధిలో నీ గురించి ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఏదో ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. దయచేసి గమనించండి. నువ్వు గమనించకపోయినా వారి దృష్టిలో వాళ్ళకంటూ నీ విషయంలో ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఎలాంటి గుర్తింపును కలిగి ఉన్నావు? ఎరుకో పట్టణంలో జక్కయ్యకున్న గుర్తింపు పాపి అయిన మనుష్యుడు. దేవుడు మనతో సుటిగా మాట్లాడిన కాక ప్రియ సోదరి సోదరుడా, ఐడెంటిటీ మారుస్తాడు ఆయన. ఒకవేళ ఈ రోజు వరకు నీ ఇంట్లో నీకు మంచి గుర్తింపు లేకపోయినా, నీ గురించి మంచి అభిప్రాయం లేకపోయినా, నువ్వు నివసిస్తున్న వీధిలో నీ గురించి మంచి అభిప్రాయం లేకపోయినా, మంచి గుర్తింపు లేకపోయినా, నీ కొలీగ్స్ మధ్య, నీ క్లాస్మేట్స్ మధ్య, నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య నీకు సరి అయిన గుర్తింపు లేకపోయినా, మంచి అభిప్రాయం నీ గురించి వారికి లేకపోయినా, ఆయన ఈ రోజు నీ గుర్తింపును మార్చివేస్తాడు. ఆయనకి సరెండర్ అయిపో, ఆయనకి నీ జీవితాన్ని అప్పచెప్పు, నీ గుర్తింపును మార్చేస్తాడు ఆయన. జక్కయ్య, నువ్వు త్వరగా దిగా, నీ గుర్తింపు బాగలే ఈ ఊరిలో, నేను మార్చాలా, త్వరగా దిగు. యేసయ్యను తీసుకొని తన ఇంటికి వెళ్ళాడు. ప్రభువైన యేసుతో సహవాసం, ఆయన మాటలు వినటం, ఆ మాటలు తన హృదయంలో పనిచేయటం, విశ్వాసం రావటం, దాన్ని క్రియల్లో చూపించటం. అయ్యా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నా, నేను ఎవరిని వద్దనైనా అన్యాయంగా దీన్ని నేను తీసుకుంటే 4 గంటలు తిరిగి చెల్లిస్తా. ప్రభువైన యేసు ఎట్లా తనకు వచ్చినటువంటి విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తూ ఉన్నాడు, ప్రవర్తనలో చూపిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభు అంటాడు, అతనిలో వచ్చిన మార్పును చూసి, మాటల్లో వచ్చిన మార్పు, చేతల్లో వచ్చిన మార్పు, హృదయంలో వచ్చిన మార్పును చూసి, ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఇతను భౌతికంగా యూదుడు, భౌతికంగా అబ్రహాం కుమారుడు, ఇప్పుడు ఆధ్యాత్మికంగా అబ్రహాం కుమారుడు అయ్యాడు. విశ్వసించినందువల్ల ఆధ్యాత్మికంగా అబ్రహాం కుమారుడు అయ్యాడు. ఇప్పుడు రక్షించబడిన బిడ్డ అయినాడు. 10వ వచనంలో, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. రక్షింపబడినోడు ఈరోజు ఆధ్యాత్మికంగా విశ్వసిస్తూ ఉన్నాడు, అబ్రహాం కుమారుడిగా మారిపోయినాడు. ఒకప్పుడు అతనుకున్న గుర్తింపు ఏంటి? పాపి అయిన మనుష్యుడు. ప్రభు అతని గుర్తింపును మారుస్తూ ఉన్నాడు. ఆధ్యాత్మికంగా నా యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఇప్పుడు ఆధ్యాత్మికంగా అబ్రహాం కుమారుడు, రక్షింపబడిన బిడ్డ, ఐడెంటిటీ మారుస్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి, చరిత్రలో వ్రాయబడి ఉంది, మరి బైబిల్లో లిఖించబడలే. బైబిల్ దీనిని ధృవీకరించట్లేదు, కానీ చరిత్ర ధృవీకరిస్తుంది. ఏమని అంటే, తర్వాత జక్కయ్య బ్రతుకు ఎలాగ ఉండింది అంటే, జక్కయ్య మంచి క్రీస్తు అనుచరుడుగా జీవించాడు. తర్వాత ఆ కాలంలో ఒక ప్రముఖమైనటువంటి క్రైస్తవ నాయకుడిగా ఎదిగాడు. కైసరియలోని ఒక సంఘానికి కాపరిగా మారాడు. కైసరియలోని ఒక సంఘానికి కాపరి అయ్యాడు జక్కయ్య. ఈ విషయాలన్నీ గురించి ఎవరు చెప్పారు అంటే, అలెగ్జాండ్రియాకి చెందిన క్లెమెంట్ అని ఒక ప్రముఖ పాస్టర్ ఉన్నాడు. క్లెమెంట్ అనేటువంటి ఆ పాస్టర్ గారు చాలా విషయాలు చెప్పినట్లుగా చరిత్రలో లిఖించబడింది. కాబట్టి క్లెమెంట్ చెప్పుకుంటూ వచ్చాడు, సంఘ కాపరి. జక్కయ్య ఒక ప్రముఖ క్రైస్తవ నాయకుడిగా ఎదిగాడు, క్రీస్తు అనుచరుడిగా చక్కగా జీవించాడు, క్రైస్తవ నాయకుడిగా ఎదిగాడు, కైసరీలోని సంఘానికి కాపరి అయ్యాడు. ఐడెంటిటీ మార్చబడుతుంది. నీ ఐడెంటిటీ ఆయన మార్చేస్తాడు. దేవుడు మనతో సూటిగా మాట్లాడిన గాక. జక్కయ్య ఐడెంటిటీ మార్చాడు.
సమూయేలుకు ఒక మంచి ఐడెంటిటీ ఉంది, మంచి గుర్తింపు ఉంది. దయచేసి గమనించండి, సమూయేలు నివసిస్తున్న రామ పట్టణంలో కానీ ఆ చుట్టుపక్కల పట్టణాల వారిని సమూయేలు ఎవరండి అని అడిగితే, ఆయన అండి ఒక గొప్ప దైవజనుడు అండి, ఆయన బహుగనుడండి అంటారు. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. దయచేసి గమనించండి, సందర్భం ఏంటంటే సౌలు అప్పటికి ఇంకా రాజు కాలే, యవనుడిగా ఉన్నాడు. అతని తండ్రి పేరు కీషు. కీషు యొక్క తండ్రి యొక్క గార్దబాలు తప్పిపోయినాయి, గాడిదలు తప్పిపోయినాయి. అందుకని తండ్రి ఏం చెప్పాడంటే సౌలుతో, నువ్వు పోయి గాడిదల్ని వెతుకుపో, పని వాళ్ళలో ఒకరిని తీసుకొని పోయి గాడిదల్ని వెతుకుపో అన్నాడు. ఇప్పుడు సౌలు ఏం చేశాడు అంటే ఒక పనివాడిని తీసుకొని గాడిదల్ని వెతుకుతూ ఉన్నాడు. చాలా చోట్లకు పోయి చాలా ఓపికగా సహనంతో అక్కడ పోయి ఎతికాడు, ఇక్కడ పోయి ఎతికాడు, ఈ దేశానికి పోయి ఎతికాడు, ఆ దేశానికి పోయి ఎతికాడు, అన్ని చోట్ల వెతికి చివరికి సూపు దేశానికి వచ్చాడు. సూపు దేశం ఆ ప్రాంతాల్లోనే మరి సమూయేలు నివసిస్తూ ఉన్నాడు. సూపు దేశానికి వచ్చి రామ పట్టణం దగ్గరకు వచ్చారు. రామ పట్టణం, ఆ పట్టణంలో సమూయేలు నివసిస్తేవాడు. సో సమూయేలు నివసించేటువంటి రామ పట్టణం దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆ పట్టణం దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా బయటనే ఉన్నారు, ఇంకా లోపలికి రాలే పట్టణం లోపలికి. ఇక సౌలు అంటాడు, మనం ఇంటికి వెళ్ళిపోదాంపా, నా తండ్రి ఈ గార్దబాల కొరకు చింతించడు కానీ మనం ఎక్కడ తప్పిపోయామని మన గురించి చింతిస్తాడు, మనం వెళ్ళిపోదాంపా అన్నాడు. అప్పుడు పనివాడి మాట చెప్తున్నాడు. చూడండి, పనివాడికి సమూయేలు గురించి బాగా తెలుసు. దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే, ఈ దురదృష్టం అదృష్టం మన బైబిల్ భాషలో ఆధ్యాత్మిక భాషలో లేవు అనుకోండి, బాధాకరమైన విషయం, అది కరెక్ట్ వర్డ్. బాధాకరమైన విషయం ఏంటంటే సౌలుకి సమూయేలు గురించి తెలియదు. అది అంటనట్టుగా ఉండేవాడు ఆధ్యాత్మిక విషయంలో సౌలు. అంతగా ఆధ్యాత్మిక విషయాలలో ఆసక్తి ఉండేవాడు కాదు. నీ జీవితంలో అలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నావా? ఆధ్యాత్మిక విషయంలో లేక దేవుని విషయాల్లో అంటనట్లుగా. చూడండి, మీరు బాగా గమనించండి, చాలా పేరు నొందిన దైవజనుడు సమూయేలు. అలాంటి సమూయేలు గురించి చాలామందికి తెలుసు ఆ చుట్టుపక్కల ఆ పట్టణాల్లో, కానీ సౌలుకు తెలియదు. బాధాకరమైన విషయం ఏంటి, సౌలుకి సమూయేలు ఎవరో తెలియదు, కానీ ఆ సౌలు దగ్గర పనిచేసే పనివానికి మాత్రం సమూయేలు గురించి తెలుసు. అతను అంటాడు, మనం ఇంత దాకా వచ్చాం, ఇంత దాకా వెతికాం. ఆ 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, ఇతడు మహాగణుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనకు సాయం చేస్తాడేమో, మనం ఏ మార్గంలో పోయి గాడిదల్ని వెతకాల్లో మనం వెళ్ళవలసిన మార్గం అతను మనకు తెలియజేస్తాడేమో, ఆయన దగ్గరికి వెళ్దామయ్యా. ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఎంత చక్కని మాట, ఎంత గొప్ప మాట. సమూయేలుకున్న సాక్ష్యం దయచేసి గమనించండి. సమూయేలుకున్న సాక్ష్యం, సమూయేలుకున్నటువంటి గుర్తింపు, ఈ పట్టణంలో ఒక గొప్ప దైవజనుడు అన్నాడు. సోదరి సోదరా, ఇలాంటి గుర్తింపు నువ్వు కలిగి ఉన్నావా? ఈ ఆఫీస్లో ఒక మంచి ప్రార్థనా పర్రాలు ఉందండి, ఈ ఇంట్లో ఒక మంచి ప్రార్థనా పర్రాలు ఉందండి, ఈ వీధిలో ఒక మంచి దైవజనరాలు ఉందండి, దైవజనుడు ఉన్నాడని. ఇలాంటి గుర్తింపు నువ్వు కలిగి ఉన్నావా? దేవుడు నీతో సూటిగా మాట్లాడనుగాక. నీ ఇంట్లో నీకున్న గుర్తింపు, నీ వీధిలో నీకున్న గుర్తింపు, నువ్వెవరివి? ఈ రీతిగా గుర్తించబడుతున్నావా? ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతను మహాగణుడు, బహుగణుడు, అతడు ఏం చెప్తే అది నెరవేరుతుంది. ఎందుకో తెలుసా? యెహోవా దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలు వింటాడు, ఆ మాటలు మనకు చెప్తాడు కాబట్టి ఆయన ఏం చెప్తాడో అది నెరవేరుతుంది. రెగ్యులర్గా చర్చికి పోతుంది ఆమె బహుగణురాలు, మంచి ప్రార్థనా పర్రాలు. ఇలాంటి గుర్తింపు నువ్వు కలిగి ఉన్నావా? దేవుడు నీతో సూటిగా మాట్లాడనుగాక. ఏ సోదరి సోదరుడా, నువ్వెవరివి? ఎలాంటి గుర్తింపు కలిగి ఉన్నావు? 2 కోణాల్లో దీనికి జవాబు మనం చెప్పవలసిన వారమై ఉన్నాం. ఒకటి, నువ్వెవరవు అనేది నువ్వు జవాబు చెప్పాలా. రెండవది, నువ్వెవరవని ఇతరులు నిన్ను గుర్తిస్తున్నారో అది కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. చివరిగా ఇంకొక ఉదాహరణ, అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం.
అపోస్తల కార్యం 11వ అధ్యాయంలో మనం గమనిస్తే, దయచేసి గమనించండి. స్టెఫను మరణం తర్వాత, స్టెఫన్ని చంపేసిన తర్వాత పౌలు భక్తుడు అప్పటికి ఇంకా మారలే, చాలా ఉధృతంగా సంఘాన్ని హింసించాడు. యెరూషలేములో ఉన్న సంఘాన్ని చాలా ఉధృతంగా హింసించాడు. ఆ హింసలు తట్టుకోలేక చాలామంది వేరే దేశాలకి వలసపోయారు. అంతవరకు యూదులు అన్యజనుల దగ్గరకు పోయి సువార్తను ప్రకటించలేక, కానీ ఈసారి మాత్రం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అపోస్తల కార్యం 11వ అధ్యాయం 19 నుంచి 26 వచనాల వరకు నేను చెప్పే మాటలన్నీ కూడా వ్రాయబడ్డాయి. ఈసారి ఏం జరిగింది అంటే, యెరూషలేములో సంఘానికి విపరీతమైన హింస వచ్చినప్పుడు కొంతమంది కుప్రీయులు, కొంతమంది కురేనీయులు, కొంతమంది కుప్రా పట్టణానికి కురేని పట్టణానికి సంబంధించిన కొంతమంది యూదులు ఏం చేశారంటే, విశ్వాసులు ఏం చేశారు అంటే, కొన్ని పట్టణాలకి అన్యజనుల పట్టణాలకు వచ్చారు. ఫేనీకే, కుప్రా, అంతియోకయ, ఈ 3 పట్టణాలని దర్శిస్తూ వచ్చారు. చివరిగా అంతియోకయకు వచ్చారు. అంతియోకయలో గ్రీసు దేశస్తులు ఎక్కువగా ఉంటారు, అన్యజనులు, యూదులు కాదు వీళ్ళు. కనుక వాళ్ళతో ప్రభువైన యేసుని గురించి మాట్లాడారు. వారికి ప్రభువైన యేసుని గురించిన సువార్తను ప్రకటించారు. అనామకులు, చూడండి, గుర్తింపు లేని వాళ్ళు, దైవజనులు అన్నంత పెద్ద పేరు వీళ్ళెవ్వరికి లేదు. వాళ్ళ పేర్లు కూడా బైబిల్లో రాయబడలే. అలాంటి వాళ్ళు, దయచేసి గమనించండి, సాధారణ విశ్వాసుల ద్వారా ఎంత గొప్ప పరిచర్య జరుగుతుందో చూడండి. కేవలం సంఘ కాపరులు, దైవజనులు వీళ్ళ ద్వారా మాత్రమే కాదు, దేవుడు ప్రతి సాధారణ విశ్వాసి ద్వారా తన పరిచర్యను జరిగించాలని కోరుకుంటాడు, తన సువార్త ప్రకటించబడాలని కోరుకుంటాడు. అనామక విశ్వాసుల ద్వారా కూడా బహు బలమైన కార్యాలు చేస్తాడు ఆయన. నువ్వు సిద్ధమా? ఆయన చేతిలో ఉపయోగపడటానికి, వాడబట్టడానికి నువ్వు సిద్ధమా? అసలు ఎవరు వచ్చి సువార్త ప్రకటించారో ఇక్కడ పేర్లేం రాయబడలే. పౌలు లాంటి పేర్లు, తిమోతి లాంటి పేర్లు, బర్నబా లాంటి పేర్లు, పేతురు, యోహాన్ లాంటి పేర్లు, అంత పేరు కలిగినటువంటి వ్యక్తులు కూడా కాదు. ఎవరో విశ్వాసులు వచ్చారు, వచ్చి సువార్త ప్రకటించారు. అనామకులు. ఒక గొప్ప పట్టణం అది. రోమా సామ్రాజ్యంలో ఇది నంబర్ 3 పట్టణాల్లో, గొప్ప పట్టణాల్లో, ప్రాముఖ్య పట్టణాల్లో నంబర్ 3 పట్టణం. మొదటి పట్టణం రోమా, రెండవ పట్టణం అలెగ్జాండ్రియా, మూడవ పట్టణం అంతియోకయ. అంత గొప్ప పట్టణానికి వచ్చి ఓ బలమైన పరిచర్య చేశారు. దయచేసి గమనించండి, అనామక విశ్వాసుల ద్వారా ప్రారంభమైన ఈ సంఘం తర్వాత పౌలు భక్తునికి ఆధార కేంద్రమైపోయింది. సువార్తకు వాళ్ళే స్పాన్సర్ చేశారు. అంతియోకయలో ఉన్న సంఘమే పౌలు ప్రయాణాలను స్పాన్సర్ చేసింది. పౌలు అనేక మంది అన్యజనుల దగ్గరకు పోయి సువార్త ప్రకటించటానికి ఆ పరిచర్య, మొదటి మిషనరీ యాత్ర, రెండవ మిషనరీ యాత్ర, మూడవ మిషనరీ యాత్ర, ఆ ప్రయాణాలన్నింటినీ కూడా స్పాన్సర్ చేసిన సంఘం అంతియోక సంఘం. అది అన్యజనుల మధ్య సువార్త కొరకు సువార్త కేంద్రంగా మారిపోయింది. ఆ కేంద్రం, సువార్త కేంద్రం ప్రారంభించబడింది అనామక విశ్వాసుల ద్వారా. మేము సిద్ధం అని చెప్పుకునే, నీ కొరకు వాడబట్టడానికి, ఉపయోగపడటానికి సిద్ధం దేవా అని చెప్పుకునే ఆ నామక విశ్వాసుల ద్వారా ఒక గొప్ప సంఘం ప్రారంభించబడుతుంది. పేరు చంపబడని విశ్వాసులు కొంతమంది వచ్చారు, సువార్తను ప్రకటించారు గ్రీసు దేశస్తులకి. ప్రభు హస్తం వాళ్ళకి తోడుగా ఉంది. అనేకులు ప్రభు వైపు తిరిగారు. ఆ తర్వాత బహుజనులు ఆ సంఘంలో మరి విస్తరించబట్టం, చేర్చబట్టం జరుగుతూ వచ్చింది. ఇదంతా యెరూషలేములో ఉన్న సంఘానికి తెలిసింది. వాళ్ళు ఈ సంఘాన్ని బలపరచడానికి, అంతియోక్యంలో ఏర్పడిన ఈ విశ్వాసుల గుంపును, సంఘాన్ని స్థిరపరచడానికి బర్నబాను పంపించారు. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా చక్కగా వాళ్ళకి అనేక విషయాలు హెచ్చరించాడు, బోధించాడు. ఆ తర్వాత బహుజనులు విస్తరిస్తూ ఉన్నారు ఆ సంఘంలో. ఒక్కడనే కష్టమైంది పరిచర్య చేయటం, నాకు ఒక అసిస్టెంట్ కావాలా, సహాయకుడు కావాలా అని చెప్పి తార్సు పట్టణానికి వెళ్ళాడు. తార్సు పట్టణానికి వెళ్ళి అక్కడ, అది ఎవరి స్వస్థలం? పౌలు భక్తుని యొక్క స్వస్థలం. అప్పటికి పౌలు మారిపోయాడు. పౌలు మారిపోయి కూడా 10 సంవత్సరాలు అయింది. అతను ఊరికి పోయి అతను పట్టుకొని అంతియోకి తీసుకొని వస్తాడు.
తీసుకొని వస్తే వీళ్ళిద్దరు కలిసి ఒక సంవత్సరం ఆ సంఘంలో బహుగా వాక్యాన్ని బోధిస్తారు. అప్పుడు ఏం జరిగింది? 26వ వచనం, 11వ అధ్యాయం అపోస్తల కార్యం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించుడి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్రి, క్రిస్టియన్. అంతవరకు యూదుల్లో ప్రభువైన యేసు నమ్మిన వాళ్ళని యూదా విశ్వాసులుగానే పరిగణిస్తూ వచ్చారు. అన్యజనులలో విశ్వసించిన వాళ్ళు చాలా తక్కువ. అప్పటికి అన్యజనుల మధ్య బహిరంగంగా సువార్త ప్రకటించబడటం అప్పటికి చాలా కొద్ది సందర్భాలే. అపోస్తల కార్యం 10వ అధ్యాయం కొర్నేలి మధ్య, అలాగే వాళ్ళేమో అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో సమరయులు, వాళ్ళు పాక్షికంగా యూదులు, సగం అన్యజనులు. కొర్నేలి మాత్రం పూర్తిగా అన్యజనుడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం వాళ్ళకి మాత్రమే సువార్త ప్రకటించబడింది. వీళ్ళందరూ కూడా సంఘంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అన్యజనులు ప్రభునందు విశ్వాసం ఉంచారు. అప్పుడు ఏం చేశారు తెలుసా? ఆ పట్టణంలో ఉండేటువంటి ఇతర అన్యజనులు మా మతంలో ఉండి వీళ్ళు క్రీస్తును వెంబడిస్తూ క్రీస్తులాగా మాట్లాడుతున్నారు, క్రీస్తును వెంబడిస్తున్నారు, క్రీస్తులాగా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళు క్రీస్తు గుంపుకు చెందినోళ్ళు అని చెప్పి అప్పటి నుంచి వాళ్ళని ఒక కొత్త పేరు పెట్టారు, క్రిస్టియన్. క్రైస్తవులు, క్రీస్తు గుంపుకు చెందినోళ్ళు. క్రిస్టియన్ అంటే క్రైస్ట్ అనేది ఒక పదం, IAN ఒక క్రిస్టియన్, IAN అది ఒక పదం. హీబ్రూ పదం క్రైస్ట్. ఇదేమో లాటిన్ సఫిక్స్ IAN, గుంపుకు చెందిన, బిలాంగింగ్ టు ద పార్టీ ఆఫ్ అని అర్థం. IAN దాని అర్థం, అది లాటిన్ పదం. ఆ లాటిన్ పదం యొక్క అర్థం ఏంటంటే బిలాంగింగ్ టు ద పార్టీ ఆఫ్, గుంపుకు చెందిన. అంటే రెండు పదాలు కలిపితే క్రిస్టియన్, ఈ రెండు పదాలు కలిపితే యేసు గుంపుకు చెందినోళ్ళు. సింపుల్గా యేసు గుంపుకు చెందినోళ్ళు, యేసులాగా ఉండేవాళ్ళు, యేసు వల్లే ప్రవర్తించేవాళ్ళు, యేసులాగా మాట్లాడేవాళ్ళు, యేసుకు చెందినోళ్ళు. అది అప్పటి నుంచి మొట్టమొదట అంతియోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడ్రి. వీళ్ళు యేసుకు చెందినోళ్ళండి, యేసు గుంపుకు చెందినోళ్ళండి. సోదరి సోదర, అద్భుతమైన గుర్తింపు వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ప్రదర్శిస్తున్నారు. వాళ్ళని కనుక మనం అడిగితే నువ్వెవరివి అని వీళ్ళని అడిగితే, ఈ క్రిస్టియన్స్ని అడిగితే, క్రిస్టియన్స్గా నూతనంగా అన్యజనులుగా ఉండి రక్షించబడిన విశ్వాసుల్ని క్రిస్టియన్స్ అని మిగతా మారని అన్యజనులు పిలుచుకుంటూ వచ్చారు. వీళ్ళని కనుక అడిగితే నువ్వెవరివి అని అడిగితే, నేను క్రీస్తుకు చెందినోళ్ళని. నా మాటలు క్రీస్తుకు చెందినవా మీకు కనబట్టలేదా? నా ప్రవర్తన క్రీస్తుకు చెందినదిగా మీకు కనబట్టం లేదా? మేము క్రీస్తుకు చెందిన వాళ్ళని, క్రిస్టియన్ అని వాళ్ళు చెప్తారు. నీవెవరు అని అడిగితే ఈ జవాబు చెప్తారు. వాళ్ళ గురించి మిగతా ఆ మారు మనసు పొందని ఆ పట్టణంలో ఉన్న ఇతర అన్యజనులను అడిగితే వీళ్ళు ఎవరండి అంటే, వీళ్ళ మధ్యలో వీళ్ళకున్న గుర్తింపు ఏంటంటే, వాళ్ళు క్రిస్టియన్స్ అండి, వాళ్ళు క్రీస్తుకు చెందిన వాళ్ళు అండి. దేవుడు మనతో సూటిగా మాట్లాడి కాక, నువ్వెవరువే? సరి అయిన జవాబు నువ్వు చెప్పగలవా? సరి అయిన జవాబు నువ్వెవరువో అని సరి అయిన జవాబు ఇతరులు నీ గురించి చెప్పగలరా? నువ్వెవరివి? క్రిస్టియన్, క్రైస్తవుని, క్రీస్తుకు చెందినవాడిని, క్రీస్తులాగా ఉండటానికి ప్రయత్నిస్తున్నవాడిని అని నువ్వు చెప్పగలగాలి. నిన్ను చూస్తున్న ఇతరులు కూడా ఆ జవాబే చెప్పాలి. వాళ్ళు క్రిస్టియన్స్ అండి, క్రీస్తు గుంపుకు చెందిన వాళ్ళు, క్రీస్తు వలె ఉండేవాళ్ళు వాళ్ళు అని చెప్పగలగాలి. ఇలాంటి గొప్ప సాక్ష్యం, ఇలాంటి గొప్ప గుర్తింపు మనమందరం కలిగి ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను.